దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ విజయంపై టీమిండియా కనేసింది. 2 టెస్టుల సిరీస్ లో భాగంగా తొలి టెస్టు బాక్సింగ్ డే రోజు ప్రారంభమైంది. అయితే ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో టీమిండియా కఠోర సాధన చేసింది. ఇక టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 3 దశాబ్దాలుగా నెరవేరని కలను ఈసారి సాకారం చేసుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఈ టెస్టు మ్యాచ్ కు సన్నద్ధం అయ్యేందుకు మాకు చాలా సమయం దొరికింది. దీంతో మ్యాచ్లో ఏం చేయాలి, ఎలా ముందుకెళ్లాలి అనే విషయాలపై మేమంతా కలిసి చర్చించుకున్నాం. సమయానికి తగ్గట్లు ప్లాన్స్ అమలు చేస్తాం. బాక్సింగ్ డే టెస్ట్లో గెలిచి సిరీస్లో ఆధిత్యంలోకి వెళ్లేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తాం అని రోహిత్ పేర్కొన్నాడు. అయితే రోహిత్ శర్మ వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచ కప్లో ఆడతాడా అనే ప్రశ్న చాలా మందిలో ఉంది. ఇదే ప్రశ్న మీడియా సమావేశంలో రోహిత్ కు ఎదురైంది. అయితే ఈ ప్రశ్నకు రోహిత్ శర్మ చాకచక్యంగా సమాధానం దాటవేశాడు. యంగ్ ప్లేయర్లకు ఛాన్సులు వచ్చినప్పుడు సరిగ్గా ఆడాలి. మీ ప్రశ్న, సమాధానం ఏం కోరుకుంటున్నారు అనే విషయాలు మాకు తెలుసు. అన్నిటికీ త్వరలోనే సమాధానాలు దొరుకుతాయి అని రోహిత్ శర్మ బదులిచ్చాడు. అలాగే వన్డే ప్రపంచ కప్లో మేము అద్భుతమైన ప్రదర్శన కనబరిచాం. ట్రోఫీ కోసం సాయశక్తిలా కృషి చేశాం. కానీ ఫైనల్ మ్యాచ్లో మేము కొన్ని విభాగాలలో ఆశించిన మేర రాణించలేకపోయాం. తుది పోరులో ఓడిపోవటం బాధ కలిగించింది అని రోహిత్ అన్నాడు.